శ్రీమాత్రే నమః. ఈరోజు 11వ శ్లోకం. మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదం అఖిలం భూత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీకు విశేషమైన ధనమున్నదని కానీ, ప్రజల మద్దతు ఉన్నదని కానీ, యవ్వన శక్తి ఉన్నదని కానీ గర్వించద్దు. ఎందుకంటే వీటన్నింటినీ కాలం ఒకే ఒక్క నిమిషంలోనే హరించి వేయగలదు సుమా. ఇదంతా మాయామయమని గుర్తించి బ్రహ్మపదాన్ని తెలుసుకొని అందు ప్రవేశించు అని చెప్తున్నాడు. ఇక్కడ సంపదలను చూసి గర్వించవద్దు అంటున్నాడు. ధనము నిలకడలేనటువంటిది. ధనాన్ని చూసి నీ చుట్టూ ఉన్నటువంటి అనుచరులు మంది మార్బలం వారిచ్చు అండదండలు కూడా నిలకడలేనివి. డబ్బున్నంత వరకే వాళ్ళ అండదండలు. ఇక యవ్వనం తెచ్చిపెట్టు, అంగబలం యవ్వనం ఉన్నప్పుడే నీ బలం. ఆ కండబలం శక్తి సామర్థ్యాలు మాత్రం శాశ్వతంగా ఉండవు. వయసు తరిగేతలకే ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా తగ్గిపోతాయి. అందుకే అన్ని తాత్కాలికమైనటివి అని తెలుసుకో అంటున్నాడు. కాలం యొక్క తాకిడికి తట్టుకోలేక హరించుకుపోయేటట్టువి అవన్నీ కూడా. ప్రాణవాయువుతో పాటు అన్నీ గతించిపోతాయి. మన ఆయువు వెళ్ళిపోతుంది. మనలో ఉన్న శ్వాస వదిలేస్తాము. మనలో ఉన్నటువంటి బాల్యం యవ్వనానికి వచ్చేసరికి ఆ ఛాయలు ఉండవు. ఆ విధంగా అన్నీ మనతో ఏది శాశ్వతంగా ఉండేది కాదు. మాయామయం అఖిలం అన్నాడు. సర్వము మాయచే ఆవరించబడి ఉంది. మాయ అంటే ఒకప్పుడు ఉన్నట్టు కనిపించి తర్వాత లేనట్టు కనిపించేదనమాట. క్షణికమైనటువంటిది, బుద్భుత ప్రాయాలు. అందుకే అసలే లేనివి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ భ్రమలు ఎండమావులు మానవుడు గర్వించుచుండు. ఈ ధన జన యవ్వనాది సంపదలన్నీ మాయతో కూడి ఉన్నట్టివి, క్షణభంగురాలు. కాలగర్భంలో ఎప్పుడు కలిసిపోతాయో తెలియనట్టివి. వీటిని పట్టుకొని విర్రవీగద్దు వెర్రినాయన. శాశ్వతమైన బ్రహ్మపదాన్ని చేరటానికి మార్గం చూపే జ్ఞానాన్ని సంపాదించుకో. గోవిందుని భజించు, ఆ భగవంతుని అనుగ్రహం పొందు అని మనకు గురువుగారు తెలియజేస్తున్నారు. శ్రీమాత్రే నమః.